నగరంలో శుక్రవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షంతో ఎల్బీనగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి డివిజన్ పరిధిలోని గాంధీనగర్, స్నేహమయ్య కాలనీ, శాతవాహన కాలనీ అన్ని వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి అని కాలనీ వాసులు వాపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిన్న రాత్రి నుండి నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్లో చూసుకుంటున్నట్లయితే కాలనీ ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బిఎన్ రెడ్డి డివిజన్లోని గాంధీనగర్లో ఉన్నాం. పైనుండి వాటర్ వస్తున్న కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు చాలా ఇబ్బందులు, కనీసం నిత్యావసరాల కోసం కూడా బయటికి వెళ్ళే పరిస్థితిలో లేదని స్థానికులు మనకు చెప్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి కొందరు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇళ్లలోకి కూడా నీరు చేరిందని మనకు స్థానికులు చూపెడుతున్నారు. ఇక్కడ చూసుకుంటున్నాం, మనం ఇంటిలో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు ఇళ్లలోకి మొత్తం మురుగునీరు పైనుంచి వస్తున్న మురుగునీరు కూడా చేరుకుందని స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఇప్పుడు దీంతో మాట్లాడడానికి మనకు ఒక స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ వాటర్ నిన్న ఎప్పటి నుండి మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది? 3-4 రోజులు బట్టి వస్తున్నది. రాత్రి 2 నుంచి లోపలికి వచ్చేసినాయి. వండుకుండేందుకు కూడా లేకుండా. అంటే ఈ వర్షం నిన్న వర్షానికే వాటర్ వస్తుందా లేదంటే గత 10 రోజుల నుంచి ఇలానే ఉందా? వారం రోజులు బట్టి ఇలాగే ఉంది. రాత్రి ఇంకా బాగా ఫుల్ అయిపోయింది. బకెట్లతో తోడి పోసుకుంటున్నాము. రోజు వచ్చే నీరు మొత్తం బకెట్లతో తోడి బయటకు పోస్తున్నాము. ఈ రాత్రి మళ్ళీ అవతల గండి కొట్టడంతో ఆ నీరు కూడా మొత్తం వచ్చేసి ఇల్లు మునిగిపోయింది. పాస్కి వెళ్ళటానికి కూడా లేదు. ఇప్పటివరకు అధికారులు ఎవరైనా ఇక్కడికి ఇవాళే వచ్చారు, ఇవాళే వచ్చారు. వచ్చి కార్పొరేటర్ను వాళ్ళు చూసి చూస్తే వాళ్ళు తోడే వాళ్ళు వచ్చేసి ఇప్పుడు తోడినా కానీ మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ మునిగిపోతుంది, మీరు సేఫ్గా ఉండటం బెటర్ అని చెప్పేసి వెళ్ళారు. అధికారులు ఇప్పుడు ఏం చేస్తాము, ఇదంతా పోతే కానీ ఎవరేం చేయలేం కదా అని చెప్పేసి వెళ్ళారు. నేను అన్నాను, మీరు ఎక్కడన్నా సేఫ్టీ ప్లేస్ మాకు చూపించండి, మేము ఎక్కడికి వెళ్ళాలి. మరి ఇప్పుడు వర్షం ఆగింది కాబట్టి నీళ్లు ఆగినాయని అంటున్నారు. మళ్ళీ తెల్లవారులు వాన పడితే అర్ధరాత్రి పూట ఇల్లు మునిగిపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, మీరే మాకు ఎక్కడన్నా సేఫ్టీ ప్లేస్ చూపించండి, 2 days ఈ నీరు పోయేదాకా అని చెప్పి అడిగాము. వారు మాకేం సమాధానం చెప్పలేదు, వెళ్ళిపోయారు. సార్, ఇది ఎల్బీనగర్ డివిజన్ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో గాంధీనగర్ అండి. ఇది ఎల్బీనగర్ నియోజకవర్గం కింద వస్తుంది. ఇది గత 2010 సంవత్సరంలో ఇదే సమస్య ఉంది. 2013లో అయితే ఇంతకంటే ఇదే పరిస్థితి ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ట్రంక్ లైన్ అనేది ప్రపోజల్ అంటున్నారు తప్ప ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. ఈ మా ఒక్క కాలనీ కాకుండా మా చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 20 కాలనీలు ఇదే సమస్యని ఫేస్ చేస్తున్నాయి. అధికారులు ఏం చెప్తున్నారంటే 15 కోట్ల బడ్జెట్, 20 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ప్రజల యొక్క ప్రాణాల కంటే ఇంపార్టెంట్ బడ్జెట్. దేనికి ఖర్చు పెట్టట్లేదా? 20 కోట్లు దేనికి పెట్టలేదు 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. 7 సంవత్సరాల నుంచి 15 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టరు మీరు? ఇక్కడ పర్మిషన్లకి వీటన్నిటికీ డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? రోడ్డు ఛార్జ్ కూడా, రోడ్ డెవలప్మెంట్ ఛార్జ్ కూడా మా దగ్గర పర్మిషన్లో కలెక్ట్ చేస్తున్నారు. మీరు ఎల్ఆర్ఎస్లు పెట్టి వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకొని దీన్ని ఈ శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్నారు. అంటే మీరు ఈ సమస్య గురించి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు కానీ వాళ్ళని కానీ అందరు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. అందరు వస్తున్నారు, చూస్తున్నారు, అవుతుంది, చేస్తున్నాం అంటున్నారు, ఎస్టిమేషన్ జరుగుతుందని చెప్తున్నారు తప్పించి ఏది ఇంతవరకు ఆచరణలోకి రాలేదు కదా. ఇది 2013 నుంచి జరుగుతున్న సమస్య. ఇది ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఎగువన 77 ఎకరాల చెరువు ఉండేది, కాపరాయి చెరువు అని. దాని ప్రభుత్వం అమ్ముకుంది, 66 ఎకరాలు అమ్ముకుంది. అందులో ఇళ్ళు ఉన్నాయి. ఇవాళ వాళ్ళు మునిగిపోతున్నారని చెప్పి వాళ్ళ మీద ఉన్నటువంటి నీళ్ళన్నింటిని కూడా మాకెందుకు వదులుతున్నారు? ఇప్పుడు ముందు ప్రభుత్వానికి తెలియదా? ఈ చెరువు ఎప్పుడైతే ఇదైపోతుందో, అందరూ ఇల్లు కట్టుకున్నప్పుడు దీంట్లో స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోతుంది, దిగువన ఉన్నటువంటి కాలనీలు మునిగిపోతాయి అనే ఇది ప్రభుత్వానికి అవగాహన లేదా?
అంటే ఈ రోజు కానీ నిన్నటి వరకు కానీ ఇక్కడికి అధికారులు చేరుకొని అంటే మేము వాటర్ వదులుతున్నామని చెప్పి మీకు ఏమన్నా అధికారుల ద్వారా మాకు వాటర్ వదులుతున్నాం అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటిది లేదు. మేమే ప్రజాప్రతినిధులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పినందువల్ల డిఆర్ఎఫ్ టీం వచ్చింది, కొన్ని ఇళ్లలో నీళ్ళు తోడారు తప్ప వాడు తోడతారు వెళ్ళిపోతారు వాళ్ళు. తాత్కాలిక ఉపశమనం తప్ప పర్మనెంట్ ఏది సొల్యూషన్ ఏది దీనికి? ఇప్పుడు ఆయన చిన్న పంతులు గారు 50 గజాల్లో కట్టుకున్నారండి. ఆయన రైతురి పగులు నిద్రలేదు, ఆయనకి ఎత్తి పోడ్చుకుంటున్నారు. అంతేకాదు ఇటు ముందుకెళ్ళినట్లయితే ఇంకా 4-5 ఇళ్ళు నీళ్ళలోనే ఉన్నాయి. మీరు గమనించవచ్చు, 4-5 ఇళ్ళు నీళ్ళలోనే ఉన్నాయి. 2 అడుగుల ఇంట్లో 2 అడుగులు నీళ్ళు నిలబడి ఉన్నాయి. వాళ్ళ సామాను ఫర్నిచర్ అన్నీ తడిచిపోయి ఉన్నాయి. పరిస్థితి ఏంది చెప్పండి? ఇప్పుడు ఇంకా వరద ఎక్కువ అవుతుంది. కట్ట తెంపడానికి ప్రయత్నం చేస్తున్నారు పైన. అదే చెరువు కట్ట కనుక తెంపినట్లయితే ఈ దిగువన ఉన్నటువంటి కాలనీలు అన్నీ కూడా మునిగిపోతాయి. ఇప్పుడు మేమే కాదు, ఈ దిగువన ఉన్నటువంటి కాలనీ గాంధీనగర్ సౌత్, స్నేహమా నగర్, అఖిలాండేశ్వర్ నగర్, పక్కకు పోతే పివిఆర్ కాలనీ, శాతవాహన్ నగర్, సాయి గార్డెను, ఇవన్నీ కూడా మునిగిపోతాయి. దీని కింద ఉన్నటువంటి దాదాపు 20 కాలనీలు మునిగిపోతాయి. అంటే ఇప్పుడు కట్ట తెంపుతారని మీరు అంటే ముందుగా మీకు సమాచారం ఏమైనా ఇచ్చారా అధికారుల ద్వారా మాకు ఎటువంటి సమాచారం లేదు. అనధికారికంగా తెంపడం కోసం అక్కడ అందరూ సమీకరణ అవుతున్నారు. వీళ్ళందరూ సమీకరణ అవుతుంటే మేమే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు వచ్చారు, అక్కడికి వచ్చి మేము తెంపకుండా చూస్తాము అని జరిగింది. మరి ఎప్పుడు తెంపుతారో తెలియదు. వాళ్ళైతే అధికారులు ప్రజాప్రతినిధులు చెప్పడం అయితే చెరువుని తెంపనీయము, వేరే సొల్యూషన్ చూస్తున్నామని చెప్పారు. మనం ఇప్పుడు బిఎన్ రెడ్డి డివిజన్ పరిధిలోని స్నేహమయ నగర్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, కాలనీ మొత్తము చెరువుని తలపిస్తుంది. వరద నీటితో కాలనీ మొత్తం మునిగిపోయిన విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే వరద నీరు ఇళ్లలోకి కూడా వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. ఇళ్లలో వెళ్ళకూడడంతో ఇంటి పరిధిలోని మొత్తం నీరు చేరుకోవడంతో ఇళ్లలో ఉన్న స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మనం చూడొచ్చు. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ కొంతమంది స్థానిక మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఇంట్లో కూడా వచ్చినాయి సార్, మొత్తము మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి, డ్రైనేజ్ నీళ్ళు వచ్చినాయి. మంచినీళ్ళు సంపుల మొత్తం బాత్రూమే ఉంది సార్. మంచినీళ్ళ సంపుల ఇంట్లో మొత్తం బాత్రూమే ఉంది. ఇంట్లో బియ్యం అన్నీ తడిచిపోయినాయి. బట్టలు పైన వేసి వచ్చిన సార్, బట్టలన్నీ మూటలు కట్టుకొని పైన వేసి వచ్చిన. బియ్యం తడిచిపోయినాయి, తినేటివి కూరగాయలు తడిచిపోయాయి, అన్నీ కొట్టుకుపోయినాయి సార్. అర్ధరాత్రి వర్షం ఎక్కువైపోయి మొత్తం వచ్చేసినాయి. మొత్తం నాకు షుగర్ పేషెంట్ సార్, రాగులు తెచ్చిపెట్టిన 10 కిలోలు మొత్తం వర్షంలో కట్టుకుపోయినాయి. అంటే ఈ వాటర్ ఎప్పుడు నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఈ వాటర్ వచ్చాయా లేదంటే గత 10 రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి సార్. చూపించినాం కూడా మొన్న చూపించినా కూడా క్లీన్ చేసినాయి సార్. నిన్న ఒక్క రోజు క్లీన్ చేసుకునేసరికి మళ్ళీ వచ్చేసింది. నిన్న సాయంత్రం నుంచి ఫుల్ కొంచెం ఇట్లా వడగని అక్కడి నుంచి వస్తున్నాయి వర్షం, పైపుల నుంచి వస్తున్నాయి సార్. అక్కడ నుంచి కంటే ఏదో కట్టలు పొట్టలు వేసాం, కట్టలు ఆగట్లేవు సార్. మాకు చాలా కష్టం ఉంది. మేము కిరాయి కట్టుకొని ఉంటే కూడా ఇగో ఇట్లా ఉంది సార్. మీ ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే కాల్ చేయండి అంటారు ఓనర్లు కూడా. అంటే దీనిపై అధికారులకు వరకు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఎవరైనా వచ్చి ఇక్కడ వచ్చిరు సార్, అందరు వస్తురు కానీ ఎవరు వాటి ఇట్లా నడుచుకుంటూ పోతారు చూసుకుంటా. ఎవరు వచ్చి ఎవరేం మాకు సాయం చేస్తలేరు. మేము కూడా కూలినాలు చేసుకునేటోళ్ళమే సార్. మేము కూడా ఏం డబ్బు ఉండి సొంత ఇండ్లు ఉన్నోళ్ళంగా డబుల్ బెడ్రూమ్ కూడా పెట్టుకొని 4 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ ప్రభుత్వం ఏ సాయం అందలేదు ఇప్పటి వరకు. ఇగో ఈ గలీజ్లో వండి ఇంట్లోనే తినాలంటే కూడా మాకు వాళ్ళు కొంచెం వీళ్ళు కొంచెం ఛాయ్ నీళ్ళు పోస్తురు సార్. మాకు ఇప్పటిదాకా కూడా ఇగో ఛాయ్ పెట్టుకొచ్చి కొంచెం టిఫిన్ పెడితే ఇప్పుడు దీన్ని వండుకోనిక కూడా వస్తలేదు. ఇంట్లో వచ్చి చూడండి సార్, మీరు ఇంట్లో మొత్తం అయ్యా చూడండి, బియ్యం మొత్తం చూపిస్తాను నేను తెచ్చి చూపించమంటే. బోర్లు అవే ఉన్నాయి, మంచినీళ్ళ సంపులు అవే ఉన్నాయి, వాడుకోనిక లేవు, స్నానాలు చేయనిక లేవు, బాత్రూమ్ కోనిక లేదు. బాత్రూమ్ మొత్తం నిండిపోయింది సార్. ఇక మనం ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గత 7 సంవత్సరాలుగా మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని, ఇబ్బందులు ఉన్నప్పుడు అధికారులకు కంప్లైంట్ చేస్తే వారు వచ్చేసి దానికి ఆ రోజు సమస్యకు ఉన్నదని వాటర్ తీయడం కానీ మిగతా విషయాలు ఏమన్నా చూస్తున్నారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం అన్నది వాళ్ళు చూపించట్లేదని ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ పైన చెరువులు కూడా నిండి ఉందని, ఎప్పటికీ అంటే చెరువులో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల చెరువు కట్టను కూడా తెంపే ఉద్దేశంతో, ఒకవేళ చెరువు కట్టకిన అక్కడ తెంపితే ఇక్కడ ఉన్న కింది స్థాయిలో ఉన్న కాలనీలన్నీ పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా స్పందించి వెంటనే వీరికి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్తున్నారు. ప్రభుత్వానికి మేము వేలలో పన్నులు కడుతున్నామని, అయినప్పటికీ మేము ఇచ్చే పన్నులలో అయినా ఇక్కడ ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు కోట్ల వాసుదేవు, తెలంగాణ ప్రజల పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జిగా నేను
గత 2 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతున్నది. మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఈరోజు ప్రధానంగా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్లో మరి ఈరోజు చూసుకుంటే గాంధీనగర్ చూస్తున్నారు మీరే. మరి ఇంట్లకు డ్రైనేజీ పొంగి ఇంట్లకు పోతున్నాయి. మరి ఒక్క పట్టించుకునే నాదుడే కరువైంది ఇక్కడ. మరి ఇక్కడ ఈ డివిజన్లో రాజకీయ పార్టీ నేతలు మరి 2 వర్గాలుగా ఉండి మరి ఈరోజు ఇక్కడ ప్రజలని పట్టించుకొని పరిస్థితులు. మీ రాజకీయం కాదు ఇక్కడ, ప్రజలు వేస్తే మీరు ఇలా ప్రజాప్రతినిధులు అయ్యారు, వీళ్ళు ఓట్లు వేస్తే మీరు ఇలా కార్పొరేటర్లు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇలా 2 వర్గాలుగా ఉండి మరి ఈరోజు ఈ కాలనీ వాసులని డ్రైనేజీలో కనీసం వాళ్ళు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు. మరి మీరేమో 2 వర్గాలుగా రాజకీయ నాయకులుగా ఉండి ఈరోజు ప్రజలని పట్టించుకునే పరిస్థితిలో లేరు. వెంటనే మరి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన మరి ఈ బిఎన్ రెడ్డి నగర్లో కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మటే ఈ సమస్యని పరిష్కరించని ఏడల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల పార్టీ నుండి భారీ ఎత్తున మరి ఈరోజు ఎమ్మెల్యే ఇంటిని కానీ, కార్పొరేటర్ ఇంటిని కానీ, అధికారుల ప్రజాప్రతినిధుల ఇంటిని కానీ ముట్టడిస్తామని నేను ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాను.